నన్ను సందర్శింపవచ్చువారు నా ముందు ముఖస్తుతి చేయుచున్నారు. వారు నన్ను గూర్చి చెడు సమాచారము సేకరించుకొని పోయి వెలుపల అందరితోనూ చెప్పుచున్నారు. నేను బాగుగా నమ్మిన ప్రాణ స్నేహితుడే, నా ఇంట భోజనము చేసిన వాడే నా మీద తిరుగబడెను. 41వ కీర్తన 6వ వచనము మరియు 9వ వచనము. తపస్సు కాల ధ్యానము 36వ రోజు. ఈరోజు సువిశేషము యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు, 36వ వచనం నుండి 38వ వచనం వరకు. 21వ వచనంలో ఇలా ఉంటుంది: ఆ కాలమున యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు అని ఉంది. నిజానికి ఈ పదానికి గ్రీకు భాషలో వాళ్ళు ఉపయోగించినటువంటి మాట అనువదించడం చాలా కష్టం. తరాస్సో అనే పదం యోహాను సువార్తలో మొట్టమొదటిసారి ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, అయ్యా ఈ నీరు కదలించబడినప్పుడు, అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిని ఎవరైనా కదిలిస్తే కలిగేటువంటి కలకలం ఎలా ఉంటుందో యేసుక్రీస్తు యొక్క మానసిక స్థితి అలానే ఉంది. ఆ తరువాత ఇదే మాటని 11వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాం. ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. యేసుక్రీస్తు అంతరంగములో బాధపడుతూ మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని ఆయన చెప్పినప్పుడు తన మనసులో ఎంత బాధ ఉందంటే, లాజరు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డారో, తన చుట్టూ ఉన్నవాళ్ళు ఏడుస్తుంటే తన మనసు ఎంత ఆవేదనకు గురైందో, యోధా ఇస్కారియోతు యొక్క పరిస్థితి చూసినప్పుడు యేసుక్రీస్తు మనసు అంతే బాధపడింది. ఆ తరువాత ఇదే మాట మరలా 3-4 సార్లు వస్తుంది. యోహాను సువార్తలోనే వచ్చిన ప్రతిసారి తన మరణం గురించి వస్తుంది. అంటే మరణం గురించి మాట్లాడడానికి ఉపయోగించేటువంటి మాటని యోధా ఇస్కారియోతుకి యోహాను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. చనిపోవటం అనేది కేవలం శారీరకమైనటువంటి ఒక సంఘటన కాదు. ఓ మనిషి ఆధ్యాత్మికంగా కూడా చనిపోవచ్చు. మెడికల్ భాషలో వెజిటేటివ్ స్టేట్ అని అంటారు. అంటే తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, కానీ దేనికి స్పందించలేనటువంటి, తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి వెజిటేటివ్ స్టేట్ అని అంటారు. యోధా ఇస్కారియోతుని చూసినప్పుడు యేసుక్రీస్తుకి ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధ కలిగిందో అంత బాధ కలిగింది. ఓ వ్యక్తికి నమ్మక ద్రోహం చేయటం అంటే వాళ్ళను చంపటం కాదు, మనమే చచ్చిపోవటం. ఒక మనిషిగా మానవత్వంలో వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకంలో మనం చచ్చిపోయినట్టు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించినప్పుడు ఎవ్వరూ కూడా నాశనము చెందకుండా నిత్యజీవం పొందేలాగా దేవుని ప్రణాళిక ఏర్పరిచారు. అటువంటిది తాను ఎన్నుకున్నటువంటి 12 మందిలో ఒకడైన యోధా ఇస్కారియోతు తన ఆత్మను కోల్పోతూ ఉంటే, లోకమంతా సంపాదించి నీ ఆత్మను నువ్వు కోల్పోతే లాభం ఏంటి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు మాట యోధా ఇస్కారియోతులో నెరవేరుతుంది. యేసుక్రీస్తు ఈ మాట చెప్పగానే సీమోను పేతురు యోహానుకు సైగ చేసి వక్షస్థలమున ఉన్నటువంటి తనకి యేసుక్రీస్తును అడగమని చెబుతూ ఉన్నాడు. దీనికి ఒక వివరణ ఏంటి అంటే, పాస్కా భోజనం చేసేటప్పుడు యూదుల సాంప్రదాయంలో వాళ్ళు మహానిర్గమాన్ని ఎలా అనుభవించారో వాళ్ళ పూర్వీకులు, దాన్ని వీళ్ళు మరలా జీవించేవాళ్ళు. అంటే మాంసం గబగబా తినడం కానీ, పాస్కా గొర్రె పిల్లను తయారు చేయటం కానీ, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చేసినప్పుడు ప్రతి తండ్రికి ఒక బాధ్యత ఉంది, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఇవన్నీ నేర్పించటం. అందులో భాగంగా వాళ్ళకు ఉండేటువంటి ఒక చిన్న అంకము లేదా చాప్టర్ ఏంటి అంటే, ఇంటిలో అందరికంటే చిన్నవాడు అందరికంటే పెద్దవాడిని, అంటే తండ్రిని ఒక ప్రశ్న అడుగుతాడు. నాన్న, ఎందుకు మనం గబగబా తినాలి? లేదా నాన్న, ఎందుకు మనం ఇలా గొర్రె పిల్లని ఎలాంటి లోపం లేనిదాన్ని ఎందుకు ఎన్నుకున్నాం? నాన్న, ఎందుకు పులియని రొట్టెలు మనం చేసుకుంటాం? ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు తనకి తండ్రి సమాధానం చెప్తాడు. ఇది ఒకరికొకరు నేర్పించుకునేటువంటి ఒక చిన్న ప్రక్రియ. బహుశా యోహాను అందరికంటే చిన్నవాడు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. యేసుక్రీస్తు ఎవరికైతే నేను రొట్టె మొక్కను ముంచి ఇస్తానో అతనే అని చెప్పినప్పుడు యోధా ఇస్కారియోతు చేసే పని మనం చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. యోధా ఆ రొట్టె మొక్కను తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయాను. అది రాత్రివేళ.
యోహాను గారు ఎంత చక్కగా రాశారంటే, తీసుకుని వెళ్ళాడు అని రాశారు తప్ప, తాను భుజించాడు అని రాయలేదు. ఎందుకంటే, భుజిస్తే తనకు కూడా అందులో పాలు ఉంటుంది కాబట్టి, కేవలం తీసుకుని వెళ్ళిపోయాడు అని యోహాను గారు రాశారు. ఆ తరువాత అది రాత్రి వేళ. యేసుక్రీస్తేమో నేను లోకమునకు వెలుగును అని చెబితే, యోధ బయటికి వెళ్ళగానే రాత్రి అని రాస్తున్నారు. అక్కడ కనిపించే రాత్రి బయట ఉన్నటువంటి చీకటి కాదు, తన మనసులో ఉన్నటువంటి చీకటి గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో, ఎవడైని పగటి వేళ నడిచిన ఎడల తొట్రుపడడు, ఏలయనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును, కానీ రాత్రివేళ నడిచిన ఎడల వాడు తొట్రుపడును, ఏలయనా వాని యందు వెలుగు లేదు. ఈ మాట సరిగ్గా యోధా ఇస్కారియోతు ఉన్నటువంటి స్థితికి ఒక వర్ణనగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు వెలుగు ఎంత గొప్పది అంటే, పుట్టుగుడ్డివాడు, చీకటి తప్ప వేరేదే చూడనటువంటి కళ్ళు కూడా యేసుక్రీస్తు వల్ల లోకాన్ని చూడగలుగుతూ ఉంటే, 3 సంవత్సరాలు అదే వెలుగులో జీవించినటువంటి యోధా ఇస్కారియోతు చీకటమయం చేసుకుంటూ ఉన్నాడు తన జీవితాన్ని. యోధా ఇస్కారియోతు తనను అప్పగించడానికి బయటికి వెళ్ళిన మరుక్షణం యేసుక్రీస్తు చెప్పే మాట ప్రతి ఒక్కరిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. యోధా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు, ఆయన యందు దేవుడు మహిమపరపబడును. అసలు యేసుక్రీస్తు మహిమ గురించి మాట్లాడే సమయమా ఇది? యోధా ఇస్కారియోతు ఇప్పుడే యేసుక్రీస్తును అప్పగించడానికి బయటికి వెళ్ళాడు. రాత్రి వేళ ఏ సమయంలోనైనా సైనికులు వచ్చి యేసుక్రీస్తును బంధించవచ్చు, తన మరణానికి ఎంతో సమయం లేదు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు మహిమ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇది మహిమ అంటే, గురుద్రోహం కూడా యేసుక్రీస్తుని ప్రేమను అడ్డుకోలేదు, అంత చీకటి కూడా తన వెలుగును జయించలేదు, వెన్నుపోటు కూడా యేసుక్రీస్తు యొక్క విధేయతను అడ్డుకోలేదు. అంతటి ద్రోహాన్ని కూడా అక్కడే నిలబడి యేసుక్రీస్తు తట్టుకున్న విధానం, పారిపోకుండా దానికోసం ఎదురు చూసేటువంటి విధానంలో దేవుని మహిమ ఉంది. ఈ శ్రమను కూడా ఆయన స్వీకరించేటువంటి పద్ధతిలో దేవుని మహిమ ఉంది. పౌలు గారి మాటల్లో చెప్పాలంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును, ఫర్ వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను. చీకటిలో వెలుగు ప్రకాశించడం అంటే ఇదే. తన చుట్టూ ప్రపంచం కూలిపోతున్నా, తనతో 3 సంవత్సరాలు ఉన్నవాళ్ళు తనను వదిలి పారిపోతున్నా, తన కాళ్ళు కడిగిన 12 మందిలో ఒకడు యోధా ఇస్కారియోతు తనను అప్పగించబోతూ ఉన్నా, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు వెలుగు దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవునికి వ్యతిరేకంగా మనం జీవించే జీవితం అనేది ప్రతిరోజు తీసుకునేటువంటి ఒక నిర్ణయం. యోధా ఇస్కారియోతు ఒక్క రాత్రిలో యేసుక్రీస్తును అప్పగించాలన్న నిర్ణయం తీసుకోలేదు. అది 3 సంవత్సరాలుగా తన మనసులో నానుతున్నటువంటి ఒక ఆలోచన, సందర్భాన్ని బట్టి ప్రతి విషయాన్ని తన స్వలాభానికి వినియోగించుకునేటువంటి తన తత్వం. మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు దేవునికి వ్యతిరేకంగా ఉంటే క్రమేపీ మెల్లగా మనం మన జీవితాన్ని చీకటి వైపు తీసుకుని వెళుతూ ఉంటాం. ఇది ఒకవైపు ఉంటే, మరోవైపు యేసుక్రీస్తు యొక్క ఆంతరంగిక శక్తి మనకు కనిపిస్తుంది. అన్ని శ్రమల్లో కూడా దేవుని మహిమ కోసమే ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు అని అంటే, ఎంతగా తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు, ఎంతగా దేవుని యొక్క చిత్తం చేయాలనేటువంటి తాపత్రయం కలిగి ఉన్నారు. అంతటి విశ్వాసం, అంతటి నమ్మకం దేవుడి మీద, అంతటి సమర్పణను మనం కూడా కనబరచగలిగితే, శ్రమల్లో కూడా చీకటిలో కూడా దేవుని మహిమ, దేవుని వెలుగు మన జీవితంలో ప్రకాశిస్తాయి. ఈరోజు మనం అర్పించే చిరుత్యాగం ఒక చిన్న ప్రార్థన, ఇన్వొకేషన్ అని అంటారు. ఒకే మాటని పదే పదే చెప్పటం. తండ్రి మీకు మహిమ కలుగునుగాక. ఈ మాటని మనం ఏ పని చేసినా, ఎలాంటి సందర్భాల్లోనైనా ఈరోజు దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఉదయం లేవగానే, తండ్రి నాకు జీవితాన్ని ఇచ్చినందుకు నీకు మహిమ కలుగునుగాక. లేదా మనం ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు, తండ్రి నన్ను సంరక్షించినందుకు నీకే మహిమ కలుగునుగాక.
మనం అనుకున్న రీతిగా జరగకపోయినా కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రభువా, నేను అనుకున్న టైంకి దీన్ని చేయలేకపోయాను, నీకే మహిమ. అలా మన జీవితంలో మంచి చెడులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవునికి మహిమ చేకూర్చేటువంటి బిడ్డలుగా మనం ఉండగలిగితే క్రీస్తు ప్రభువుకు నిజమైన శిష్యులం అవుతాం. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం, మన శ్రీ సభలో అనేక మంది పునీత పట్టాకు దగ్గరగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మన ఔటపల్లిలో ఉన్న బ్రదర్ జోసెఫ్ తంబి గారు దైవ సేవకుడు. అలానే ధన్యత పట్టా ఉన్నటువంటి రాణి మరియా గారు, ఇప్పటికే పునీతులుగా ప్రకటించబడినటువంటి అల్ఫోన్సమ్మ గారు, కురియాకోస్ గారు, యుఫ్రేసియా గారు, ఇలా చాలామంది పునీతులు కూడా మన దేశానికి ఉన్నారు. మన దేశం నుండి అలానే ఇతర దేశాల నుండి మరింతమంది పునీతులు రావటం ద్వారా వాళ్ళ మధ్యవర్తిత్వంలో వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మన కోసం వాళ్ళు ప్రార్థన చేయటం ద్వారా, ముఖ్యంగా వాళ్ళ ప్రార్థనల్లో మనకి అద్భుతాలు జరిగాయి అనేటువంటి నిర్ధారణ మనకి చాలా ముఖ్యం. అటువంటి పుణ్య జీవితాన్ని జీవించిన వాళ్ళ యొక్క పునీత పట్టా కోసం మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళలో చాలామంది అమ్మగారుల సభలను స్థాపించిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది సామాన్య క్రైస్తవ జీవితాన్ని లేదా మఠవాస జీవితాన్ని జీవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, దేవునికి సాక్షులుగా జీవించినటువంటి వీళ్ళందరి జీవితాలు మనకు ఆదర్శంగా, మన విశ్వాస జీవితంలో మనకు బలముగా నిలిచే కృపను దేవుడు దయచేయాలని వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన తండ్రి, ఈనాటి వాక్యము ద్వారా చీకటిని కూడా జయించగలిగేటువంటి శక్తి మీ వెలుగుకు ఏ విధంగా ఉందో మాకు తెలియచేస్తున్నందుకు వందనములు. నీ మహిమ మా బలహీనతల్లో, మా శ్రమల్లో, మా చీకటిలో కూడా ప్రకాశవంతంగా వెలుగుతుందనేటువంటి నమ్మకాన్ని మాకు ప్రసాదించండి. మా అనుదిన జీవితంలో మీకు దూరముగా, మీకు వ్యతిరేకంగా మేము తీసుకునేటువంటి నిర్ణయాలని మార్చుకుంటూ మా జీవితాన్ని చీకటిమయం చేసుకోకుండా మీ వెలుగుతో నింపే కృపను మాకు ప్రసాదించండి. అలాగే తండ్రి, క్రీస్తు ప్రభువు ఎలా అయితే మీకు విశ్వసనీయంగా జీవించారో, ప్రతి పరిస్థితుల్లోనూ మీకు మహిమను ఎలా చేకూర్చాలని తాపత్రయపడ్డారో, అలాంటి విశ్వాసాన్ని మాకు కూడా ప్రసాదించండి. ఈరోజు మేము ప్రార్థన చేస్తున్న ఉద్దేశం, పునీత పట్టాకి చేరువల్లో ఉన్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది పుణ్య జీవితాన్ని జీవించారో, ఎంతమంది వాళ్ళు నమ్మినటువంటి విశ్వాసాన్ని చివరి వరకు వాళ్ళు నిలుపుకున్నారో, అది 10 మందికి సాక్ష్యంగా ఉంటూ కొండ మీద కట్టబడినటువంటి పట్టణంలా, దీపస్తంభంపై ఉంచబడేటువంటి దీపములా వారి జీవితాలు, వాళ్ళ సాక్ష్యము, వాళ్ళ విశ్వాసము అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళ మధ్యవర్తిత్వం వెలిగేటువంటి కృపను దయచేయండి. మా మేతరాస్థానికి చెందినటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పునీత పట్టా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దానికి అవసరమైనటువంటి ప్రతి కృపను దయచేయండి. మరింత మంది పునీతుల యొక్క జీవితాలు మాకు ఆదర్శంగా, ముఖ్యంగా మా కష్ట సమయంలో, మా శ్రమల్లో మేము ఎలా జీవించాలో మాకు ఒక తోడుగా తండ్రి, వారిని నీ సాక్షులుగా నిలపమని అమ్మ మరియ తల్లి, పరలోక భూలోకములకు రాజ్ఞిగా, పునీతులు సన్మనస్కులందరి సమక్షంలో రాజ్ఞిగా వెలుగుందే మీరు మరింతమంది క్రీస్తు సాక్షులను పరలోకానికి చేర్చమని, వారి ద్వారా మమ్మల్ని క్రీస్తు యొక్క సన్నిధికి చేర్చమని ఈ మనవులన్నిటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.